హాయ్ టీమ్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సౌత్ ఇండియా నీల్సన్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి గుడ్ మార్నింగ్. సో చాలామందికి డౌటు, అసలు ఈ గ్రూప్లోకి ఎందుకు వచ్చాము, అసలు ఈ కంపెనీ ఏంటి, మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఇది లీగలా కాదా, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఇవి చాలామందికి డౌట్స్. సో నేను చాట్‌జీపీటీని ఒక ప్రశ్న అడుగుతాను. సో దాని నుంచి వచ్చేటువంటి ఆన్సర్స్ని మనం చూద్దాము. సో ముందు చాట్‌జీపీటీకి వెళ్ళి నీల్సన్ కంపెనీ అంటే ఏంటి, సో జస్ట్ ఈ విధంగా మనం చాట్‌జీపీటీని అడిగినప్పుడు, అంటే ఇది ఒక ఏఐ టూల్. నీల్సన్ అంటే ఒక అంతర్జాతీయ కంపెనీ. ఇది ప్రధానంగా డేటా, సర్వేస్, ఆడియన్స్ మెజర్మెంట్స్ మీద పనిచేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజలు ఏమి చూస్తున్నారు, టీవీ చూస్తున్నారా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే నెట్ఫ్లిక్స్ చూస్తున్నారా, అమెజాన్ చూస్తున్నారా, సో ఈటీవీ ప్లస్ చూస్తున్నారా, జీ5 చూస్తున్నారా, సో వీటన్నిటినీ కూడా ప్రజలు ఏమి చూస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అదేవిధంగా యూట్యూబ్ చూస్తున్నారా, ఏమి కొనుగోలు చేస్తున్నారు, ప్రొడక్ట్స్, బ్రాండ్స్, ప్రొడక్ట్స్ అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టీవీ. సో ఇవి కాకుండా మన ఇంట్లో వాడే కుక్కర్ కానీ వాట్ ఎవర్, అవి ఏ ప్రొడక్ట్స్ ప్రజలు కొంటున్నారు, వాటి బ్రాండ్స్ ఏంటి, సో అంటే ఏ కంపెనీస్ కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో ఎల్జీ ఉంటుంది. సో అదేవిధంగా వేరే డిఫరెంట్ కంపెనీస్ కూడా మనకు ఉంటాయి. మార్కెట్లో ఏది పాపులర్, ఏ కంపెనీ పాపులర్, ఇలాంటి విషయాలపై సర్వేలు చేసి డేటా కలెక్ట్ చేసి రిపోర్ట్స్ తయారు చేస్తుంది. సో నీల్సన్ ఏమి చేస్తుంది ప్రధానంగా అంటే టీవీ రేటింగ్స్, ఏ ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, డిజిటల్ మీడియా అనాలసిస్, యూట్యూబ్, ఓటీటీ, మార్కెట్ రీసెర్చ్, ఏ ప్రొడక్ట్ ఎక్కువగా అమ్ముడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో ఎక్కువగా ఏసీ సేల్స్ అనేది, కూలర్ల సేల్స్ అనేది జరిగిద్ది. సో చలికాలంలో స్వెటర్లు, సో అదేవిధంగా వేడిగా ఉండేటువంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్, ఏ ప్రోడక్ట్ ఎక్కువగా ఏ టైంలో అవుతున్నాయి. కన్జ్యూమర్ బిహేవియర్ స్టడీ, ప్రజల యొక్క అలవాట్లు, ఎవరు ఉపయోగిస్తారు ఈ డేటాని, ఎవరి కోసం పనిచేస్తుంది నీల్సన్ కంపెనీ అంటే పెద్ద కంపెనీలు, టీవీ ఛానల్స్, అడ్వర్టైజ్మెంట్ ఏజెంట్స్ కోసం. వీళ్ళందరూ తమ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నీల్సన్ డేటాని యూజ్ చేసుకుంటారు. సో అంటే ఉదాహరణకి ఒక కంపెనీ కొత్త షాంపూ లాంచ్ చేస్తే ప్రజలు ఆ షాంపూ కొంటున్నారా, ఎక్కడ ఒకవేళ కొంటే ఎక్కడ ఎక్కువగా సేల్ అవుతుంది, కొన్ని చోట్ల సేల్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల సేల్ తక్కువ ఉంటుంది. సేల్ తక్కువ ఉన్న చోట్ల సేల్ పెంచడానికి ఏ డిస్కౌంట్లు ఇవ్వాలి, ఏ టైంలో డిస్కౌంట్లు ఇవ్వాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంది. సో నీల్సన్ ఇంపార్టెంట్ అంటే నీల్సన్ ఒక జెన్యూన్, నిజమైన రీసెర్చ్ కంపెనీ. సో కొన్నిసార్లు ఎవరో పేరు ఉపయోగించి ఫేక్ స్కీమ్స్ కూడా చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా నీల్సన్ కంపెనీ ఎప్పుడు పుట్టింది, సింపుల్గా అంటే ఎప్పుడు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. నీల్సన్ కంపెనీ 1923 సంవత్సరంలో పుట్టిందండి. సో ఎక్కడ, యుఎస్లో. నీల్సన్ ప్రపంచంలోనే మొదటిసారి మార్కెట్ రీసెర్చ్ అండ్ ఆడియన్స్ మెజర్మెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీల్లో ఒకటి. సో ఇండియాలో ఎలా పనిచేస్తుంది ఇది కూడా అడుగుదాము. ఎలా పనిచేస్తుంది ఇండియాలో, నీల్సన్ ఇండియాలో కూడా చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇండియాలో నీల్సన్ కంపెనీ ఎలా పనిచేస్తుంది, టీవీ మీడియా మెజర్మెంట్స్, సో అదేవిధంగా డిజిటల్ మొబైల్ యూసేజ్, మార్కెట్ రీసెర్చ్, సో హౌస్ హోల్డ్ ప్యానెల్స్, ఫీల్డ్ సర్వేసు. సో ఉదాహరణకి ఆల్రెడీ చెప్పాం కదా, షాంపూ కంపెనీ తెలంగాణలో సేల్ తక్కువగా ఉంది అనుకుందాం, ఏ జిల్లాలో సేల్ తక్కువ, ఎందుకు తక్కువ తెలుసుకొని స్ట్రాటజీ మార్చుకుంటుంది. సో చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు. నీల్సన్ కంపెనీ ఇండియాలో జాబ్ సర్వే కంపెనీ మాత్రమే. 100 పెట్టి ఇన్కమ్ వస్తుంది, డబుల్ అవుతుంది, ఇలాంటి స్కీమ్స్ కాదు. మనం కూడా మొదటి నుంచి కూడా సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దని మనం చెప్తున్నాము. నీల్సన్ కంపెనీ కూడా అలాంటిది కాదు. సో నీల్సన్ కంపెనీ ప్రధానంగా ఎన్ని దేశాల్లో ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. నీల్సన్ గురించి మీ ప్రశ్నకి వివరంగా ఆన్సర్ ఇస్తానండి. నీల్సన్ ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో మోర్ దెన్ 100 కంట్రీస్లో పనిచేస్తుంది. అమెరికా, ఇండియా, యూకే, యూరప్, ఏషియా,
సో ఆఫ్రికా రీజియన్స్ అంటే ఇది ఒక గ్లోబల్ కంపెనీ. ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది? 100 సంవత్సరాల ప్లస్ హిస్టరీ ఈ కంపెనీకి ఉంది. సో ఏం అర్థం చేసుకోవాలి ఈ కంపెనీ గురించి? ఇది ఒక ఓల్డ్ కంపెనీ, ట్రస్టెడ్ రీసెర్చ్ కంపెనీ, వరల్డ్ వైడ్ ప్రెజెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీ. సో నీల్సన్ కంపెనీ క్లయింట్స్ ఎవరు అంటే ఎవరి కోసం ఈ కంపెనీ పనిచేస్తుంది? నీల్సన్ కంపెనీ రోజు వాడే అంటే మనం పొద్దున్నే లెగిసి బ్రష్ చేసే దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు వాడే ఆల్అవుట్ వరకు కూడా అంటే యూనిలేవరు, ప్రాక్టర్ గ్యాంబుల్, నెస్ట్లీ, సో వీళ్ళందరూ కూడా వీళ్ళ క్లయింట్స్. టీవీ ఛానల్స్ స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ కూడా వీటి క్లయింట్సే. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఈవెన్ గూగుల్, మెటా, ఫేస్బుక్ కూడా నీల్సన్ కంపెనీ యొక్క క్లయింట్స్. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ డబ్ల్యూపీపీ, డెన్స్యూ. రీటైల్ ఇండస్ట్రీ అమెజాన్, వాల్మార్ట్ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు కూడా నీల్సన్ కంపెనీ యొక్క క్లయింట్స్. సో సింపుల్గా చెప్పాలంటే నీల్సన్ కంపెనీ అంటే పెద్ద పెద్ద కంపెనీలు, మీడియా యాడ్స్ ఏజెన్సీ వీళ్ళందరికీ డేటా కావాలి. ఆ డేటాని నీల్సన్ ఇస్తుంది. సో ఈ కంపెనీలు అమౌంట్ నీల్సన్కి ఇస్తే నీల్సన్ దగ్గర నుంచి మనకి అమౌంట్ వస్తుంది. సో ఇంకా నీల్సన్ కంపెనీ ఆఫీసెస్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి? సో నీల్సన్ కంపెనీ ఆఫీసు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగాము, అది రీసెర్చ్ చేస్తుంది. నీల్సన్ కంపెనీ ఇండియాలో చాలా సిటీస్లో ఆఫీసెస్ ఉన్నాయి. ముఖ్యమైన లొకేషన్స్ క్లియర్గా చూపిస్తాను. సో ప్రధాన ఆఫీసులు ముంబై హెడ్ ఆఫీసు. ఇండియాలో నీల్సన్ గుర్గావ్ ముంబై, బెంగళూరు చాలా పెద్ద ఆపరేషన్స్ ఇక్కడి నుంచి నడుస్తున్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీ, గుర్గావ్, చెన్నై, కోల్కత్తా, ఇంకా పూణే, కొచ్చి, ఢిల్లీ, లక్నో, ఇండోర్ వంటి సిటీస్లో కూడా కొన్ని ఆఫీసులు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ముంబై హెడ్ ఆఫీసు, బెంగళూరు, హైదరాబాదు, గుర్గావ్, చెన్నై, కోల్కత్తా, ఇంకా చిన్న ఆఫీసులు కూడా ఉన్నాయి. సో ఇవి అఫీషియల్ కార్పొరేట్ ఆఫీసెస్ అండి. సో ఫీల్డ్ సర్వే టీమ్స్ మాత్రం గ్రామాలు, చిన్న టౌన్స్లో కూడా పనిచేస్తారు. అంటే మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 1200 మండలాలకి టీమ్స్ని మనం రిక్రూట్ చేయబోతున్నాము. ఒక్కొక్క మండలంలో మినిమం నాతో పని చేస్తే, నేను చెప్పింది చేస్తే 30,000 రూపాయలు చాలా సులువుగా, ప్లస్ ప్రతి నెల 150 రూపాయలు ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ మండలంలో ఉన్నటువంటి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి, ఆ జిల్లాలో ఉన్నటువంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్కి కూడా మనం 150 రూపాయలు ప్రతి నెల ఇవ్వచ్చు. ఒక ఇంట్లో 2 స్మార్ట్ ఫోన్స్ ఉంటే 300 రూపాయలు. అదేవిధంగా ఒక టీవీ సర్వే 2 monthsలో వస్తుంది, దానికి 300. అంటే 2 స్మార్ట్ మొబైల్స్కి 150, 300, ఒక స్మార్ట్ టీవీ 300, అంటే టోటల్ 600 రూపాయలు ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తికి, ఆ కుటుంబానికి మనం ఇవ్వచ్చు. ఈవెంట్స్ గవర్నమెంట్స్ కూడా సో ఇవ్వలేనటువంటివి, చేయలేనటువంటివి ఈ కంపెనీ ద్వారా మనం చేయొచ్చు. సో నీల్సన్ కంపెనీకి ఇండియాలో పర్మిషన్ ఉందా సర్వే చేయటానికి? అవును, నీల్సన్ కంపెనీకి ఇండియాలో సర్వే చేయడానికి పర్మిషన్ ఉంది. అది ఎలా పనిచేస్తుందో సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇండియాలో నీల్సన్ కంపెనీకి పర్మిషన్ ఉందా? అవును. ఇది మార్కెట్ రీసెర్చ్, మీడియా మెజర్మెంట్, కన్జ్యూమర్, సో ఏ రూల్స్ కింద పనిచేస్తుంది? ఇండియాలో నీల్సన్ వంటి కంపెనీస్ గవర్నమెంట్ లాస్ ఫాలో అవ్వాలి, డేటా ప్రైవసీ రూల్స్ ఫాలో అవ్వాలి, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, మార్కెట్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నారు. సర్వే ఎలా చేస్తారు? అఫీషియల్గా మన పర్మిషన్ తీసుకుంటారు. ఓకే, పర్సనల్ డేటాని ఎక్కడ తీసుకోకూడదు, సో తీసుకోదు కూడా. సో నీల్సన్లో చాలా ముఖ్యమైన విషయం, నీల్సన్ జెన్యూన్ కంపెనీ అయినా మనీ పెట్టండి ఇన్కమ్ వస్తుంది. మనం ఎక్కడ మనీ పెట్టమని అనట్లేదు, పెట్టే వాళ్ళని కూడా వద్దంటున్నాము. 100 పెడితే డబుల్ అవుతుంది. సో ఇలాంటి సర్వే స్కీమ్స్ నీల్సన్ అఫీషియల్ కాదు. సో డబ్బులు పెట్టమంటే అది నీల్సన్ కాదండి, గుర్తుంచుకోవాలి. నీల్సన్ సర్వే డేటా కంపెనీ. నీల్సన్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ పొరపాటును కూడా కాదు. సింపుల్గా కన్క్లూజన్ చేయాలి అని అంటే ఇండియాలో నీల్సన్ లీగల్గా పర్మిషన్ ఉంది, రిజిస్టర్డ్ కంపెనీ, సర్వే చేయవచ్చు. సో రైట్ అండి, ఇది సింపుల్గా చెప్పాలంటే నీల్సన్ కంపెనీ గురించి. సో దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఈ కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మా టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలో ఉన్నటువంటి వ్యక్తి 30,000 రూపాయలు రోజుకి 3 గంటలు కష్టపడితే నెలకి 30,000 రూపాయలు మినిమం ఇన్కమ్ ఇవ్వడమే మా ధ్యేయం.
సో నిన్నటికి నిన్న మేము మా ఫస్ట్ పేమెంట్ కూడా రిలీజ్ చేశాము. సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్.